నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరంతరాయంగా వర్షాలు పడితే వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహణ. విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. 2-3 రోజుల నిరంతరాయంగా వర్షాలు పడుతూ ఉంటే అధికారులందరూ వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. వేలూరుపాడు ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో వరద ముందస్తు జాగ్రత్త చర్యలు, వరద ప్రమాదానికి ముందు, వరద సమయంలో, అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుతం ఎటువంటి వరద ప్రమాదం లేనప్పటికీ వర్షాకాల సీజన్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే 2 సార్లు అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. గత వరద సమయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వరద సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓ కె అద్దయ్య, ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి, డిపిఓ పూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. సదరం క్యాంపుకు వచ్చే దరఖాస్తుదారులు మధ్యవర్తులను నమ్మవద్దని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రశాంత్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సదరం క్యాంపు నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి పెన్షన్ వంటి సదుపాయం పొందాలంటే సదరం ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అన్నారు. కావున విభిన్న ప్రతిభావంతులు దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. సదరం క్యాంపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, కావున మధ్యవర్తులను ఆశ్రయించవద్దని డాక్టర్ ప్రశాంత్ సూచించారు. ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్ కావాలంటే సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ తేదీ ప్రకారం అక్కడ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సదరం పరీక్ష చేసే డాక్టర్ గారిని చూస్తే ఆయన పరీక్ష చేసి మీకు సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో పొందుపరుస్తారు. తర్వాత 15 రోజుల్లో మీకు వికలాంగుల పెన్షన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. దాని ద్వారా మీరు పెన్షన్ పొందవచ్చు. ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది. మీరు మధ్యవర్తుల నిర్మాణాన్ని వాళ్ళకు డబ్బులు ఇస్తే మీరు మోసపోతారు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి వచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావున రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ముఖమండపంపై ఉచిత ప్రసాదం 11 గంటల నుంచి 2 గంటల వరకు స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రాకార మండపంలో అన్నప్రాసనలు, నామకరణలు, పాల పొంగలు తయారు చేసిన స్వామివారి చవించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా భక్తి బృందాలు హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమోగడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆలయ కార్యనిర్వాహకులైన ఆకుల కొండలరావు గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని స్వామికి పుస్తక పాత్ర కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా మంగళవారం జిల్లాకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎంపీ మహేష్ యాదవ్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చూపించారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజుబాబుతో పాటుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తమ వంతు సహకారం అందిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తానుగడప మనీషా ఇటీవలే మృతి చెందారు. దీంతో మనీషా కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు పరామర్శించారు. అంతేకాకుండా వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల మాధవరావు, తూటికుంట రాము, ఎలికే ప్రసాద్, పోల్నాటి సత్యనారాయణ, తడికల దావీదు, రాగాని శ్రీనివాసరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే సర్టిఫికేట్లు అవి తీసి ఓకే అన్నారు కదా, ఓకే అన్నాక వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు తీసుకోకుండా ఎమ్మెల్యే గారిది అదేదో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్ లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జి శ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ విట్స్. డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్ లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ విట్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్ 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడు సంప్రదించండి. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన మెనూని ఖచ్చితంగా అమలు చేసి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూరు మండలం మాధవరం పంచాయతీ దామచర్లలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం సదరు ఆహారాన్ని తాను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. తాను వివిధ కార్యక్రమాల పర్యటనలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, మెనూ ప్రకారం భోజనం అందించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కె అద్దయ్య తదితరులు ఉన్నారు.
ద్వారకా తిరుమల శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకార మహోత్సవాలు భక్తులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ సమేతంగా కొలువై శంకు చక్రాలను ధరించి అభయ హస్తాన్ని ప్రసాదిస్తూ వరాహావతారంగా స్వామివారు మంగళవారం భక్తులను అనుగ్రహించారు. వరాహ రూపంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకో అలంకారంలో సాక్షాత్కరిస్తున్నాడు. అంతిమ సంస్కారానికి కూడా అవస్థలు తప్పట్లేదు ఆ గ్రామస్తులకు. ఎవరైనా ఇంట్లో వారు చనిపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ వాడిపల్లి కాలనీకి శ్మశాన వాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవస్థలు పడుతున్నారు. కాలనీకి చెందిన వేగే రామకృష్ణ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పింత భారీ వర్షానికి దెబ్బతినడంతో వాగుల నుంచే పాడె మోసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబ సభ్యులపై చాకుతో దాడి చేసి గాయపరిచిన సంఘటన బుట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో ముళ్లపర్తి రాజు అనే వ్యక్తి తన చెల్లిపైన చైన్తో దాడి చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడిలో గాయపడిన వారు సొంత బంధువులు కావడంతో పోలీసులు ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ ఘటనను మనసులో పెట్టుకున్న రాజు మంగళవారం తన తల్లి పద్మ, చెల్లి దివ్య, బావ అనిల్, అమ్మమ్మ చిప్పుడు దుర్గమ్మపై విచక్షణారహితంగా చాకుతో దాడి చేశారు. ఈ దాడిలో వారంతా స్వల్పంగా గాయాల పాలయ్యారు. దీనితో వీరిని స్థానికులు బుట్టాయిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చంపేస్తాను బెదిరిస్తాను 10 రోజులు అవుతుంది. 27వ తారీఖు నుంచి కూడా కట్టేసి చంపేయాలి, మీకు ఆటలు పడాలి, చంపేయాలి, ఒక నేను కూతుర్ని వెంటనే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇంతగా చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరంతరాయంగా వర్షాలు పడితే వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహణ. విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.